తెల్లనివన్నీ పాలే అనుకుంటే పొరపాటే. పాలు పౌష్టికాహారమని డాక్టర్లు ఇంట్లో వాళ్ళు తరచూ చెబుతూనే ఉంటారు. కానీ మార్కెట్లో దొరికే పాలు చాలా వరకు విషపూరిత కెమికల్స్ కలిసిన కల్తీ పాలేనని చెబుతున్నారు వైద్యులు. ఇక జగిత్యాలలో కల్తీ పాలు తాగి ఓ కుటుంబం అస్వస్థతకు గురైంది. పాలను చెక్ చేసిన అధికారులు అవి 10% కూడా అసలు పాలు లేని తెల్ల రంగు లిక్విడ్ గా గుర్తించారు. ఈ ఘటనతో జిల్లాలో పాలు కొనాలంటే భయపడుతున్నారు పబ్లిక్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కల్తీపాల వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతుందని ఆరోపణలొస్తున్నాయి. ఈ నెల 7న జగిత్యాల జిల్లా కేంద్రంలో కల్తీపాలు తాగి ఓ కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురయ్యారు. పాలు తాగిన కాసేపటికే ఒంటిపై దురద, వాంతులు, విరోచనాలతో హాస్పిటల్లో చేరారు. కల్తీపాలే కారణమని డాక్టర్లు నిర్ధారించారు. బాధిత కుటుంబం ఫిర్యాదుతో అధికారులు పాల క్వాలిటీ చెక్ చేయగా డెటాల్ వాసన రావడం, అవి 10% కూడా అసలు పాలు లేని తెల్ల రంగు ద్రావణమని గుర్తించారు. ఈ ఘటనతో స్థానికులు పాలు తాగాలంటేనే వెనుకాడుతున్నారు. డెటాల్ స్మెల్ వచ్చింది. పాలు టీ పెట్టుకుని తాగేటప్పుడు కడుపు ఇప్పుడు పిల్లలకేమో మోషన్స్ అయినాయి. ఏంది అంకుల్ ఇట్లా పాలు ఎంత స్మెల్ వస్తున్నాయి అది అని అంటే, మీకు ఇష్టం ఉంటే తీసుకోరు లేకుంటే లేదు అన్నాడు. పోనీ మా పరిస్థితి ప్రభావం వల్ల ఇక ఆగుతుండు కదా డబ్బులకని మేము పాలు తీసుకున్నాం. ఇక రోజు కడుపు నొచ్చుడు, అమ్మకైతే దద్దులు ఇంత దద్దులు వచ్చినాయి. టౌన్ కి వచ్చేలోపు పాలు పగలకుండా దారిలో వస్తున్నప్పుడు ఆ బేకింగ్ సోడా యాడ్ చేసి పాలు పగలకుండా అయితే చేస్తున్నట్టు మనకి ఎంక్వైరీలో తేలిన విషయం. అతని పైన మాత్రం ప్రస్తుతం కేసు అయితే బుక్ చేస్తున్నాం. WHO ప్రమాణాల ప్రకారం ప్రతి మనిషి రోజుకు 180 మిల్లీలీటర్ల పాలు తాగాలి. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలో 33 లక్షల జనాభాకు దాదాపుగా 5 లక్షల లీటర్లకు పైగా పాలు తాగాలి. టీ స్టాల్స్, స్వీట్ల తయారీ, ఫంక్షన్లలో వాడే పాలతో కూడా కలిపితే దాదాపు 7 లక్షల లీటర్ల దాకా పాల విక్రయాలు జరుగుతున్నాయి. జిల్లాలో సుమారు 8 లక్షల పాడి గేదెలుండగా వాటి నుంచి 3 లక్షల లీటర్ల పాలు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్యాకేజ్డ్ పాల ద్వారా కొంత అవసరాలు తీరుతుండగా మిగతా పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నది ప్రశ్నార్థకంగా మారింది. సోడా మరియు ఇతర హానికర పదార్థాలు కలిపి ఆ పాలని కల్తీ చేసి చెలామణి చేస్తున్నారు. అధికారులు దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కాసుల కక్కుర్తితో కొందరు వ్యాపారులు పాలను కల్తీ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు. ఎక్కువ పాలు ఉత్పత్తి చేయడం కోసం పశువులకు ఆక్సిటోసిన్ వంటి ప్రమాదకర హార్మోనల్ ఇంజెక్షన్లు ఇవ్వడం, పాలల్లో గ్లిజరిన్ వంటి కెమికల్స్ కలిపి ప్రజారోగ్యంతో ఆటలాడుతున్నారని విమర్శిస్తున్నారు. పాలలో యూరియా, డెటాలు, చాలా రకాల కెమికల్స్ కలుపుతున్నారు. ఇలాంటి వాళ్ళను కఠినంగా శిక్షిస్తేనే ఇంకొకళ్ళకు కల్తీ చేయాలంటే భయం వేస్తుంది. కొవ్వులేని స్వచ్ఛమైన పాలల్లో లాక్టోస్, ప్రోటీన్స్, మినరల్స్ ఉంటాయి. వీటిని పెంచడంతో పాటు చిక్కదనం, రంగు రావడానికి, ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి వ్యాపారులు పాలల్లో కెమికల్స్ కలుపుతున్నారని తెలుస్తోంది. యూరియా, వరిపిండి, సోడా, బోరిక్ యాసిడ్, క్లోరిన్, అమోనియం సల్ఫేట్ వంటి కెమికల్స్ కలుపుతున్నారని ఆరోపణలున్నాయి. బెంజోయిక్ యాసిడ్, కాస్టిక్ సోడా, హైడ్రోజన్ పెరాక్సైడ్, సాలిసిస్ యాసిడ్ వంటి డేంజర్ కెమికల్స్ మిక్స్ చేస్తున్నారని తెలుస్తోంది. పాల ఉత్పత్తి కంటే పాల డిమాండ్ అనేది చాలా ఎక్కువ ఉండడం వల్ల చాలా మంది అమ్మకందారులు, ఉత్పత్తిదారులు ఈ పాలని కల్తీ చేయడం లేదా కృత్రిమమైనటువంటి పాలు తయారు చేసి అమ్మాలనేటువంటి ఆలోచన చేయడం అనేది సర్వసాధారణంగా మనం గమనిస్తున్నాం. యూరియా కలిపిన పాలతో కిడ్నీ సంబంధిత సమస్యలు వస్తాయని చెప్తున్నారు వైద్యులు. ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు కలిపే ఫార్మలిన్ రసాయనంతో జీర్ణకోశ వ్యవస్థ దెబ్బతింటుందంటున్నారు. గంజి పౌడర్ వల్ల వాంతులు, విరోచనాలయ్యే ప్రమాదం ఉందని, ఇక సోడా కలిపితే గ్యాస్ట్రిక్ సమస్యతో పాటు అల్సర్, పేగులకు పుండు పడడం వంటి సమస్యలు వస్తాయన్నారు. రంగు కోసం వాడే డిటర్జెంట్లతో లివర్ సంబంధిత సమస్యలు రావచ్చన్నారు. మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత, తీవ్ర రక్తస్రావానికి కల్తీ పాలు కూడా కారణమని చెప్తున్నారు నిపుణులు. మేలైన మంచి పేరున్నటువంటి సంస్థల నుంచి కనుక కొనుగోలు చేసి వాడినట్లయితే మంచిదే. కాకపోతే విడిగా అమ్మకందారుల నుంచి లూజ్గా కొనే వాళ్ళ మాత్రం మనం కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. దాని ద్వారా కూడా కొంత కల్తీని గుర్తించి దాన్ని నివారించుకోవడానికి, అధిగమించడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. పాలు కల్తీవో కాదో సులభంగా నిర్ధారించవచ్చని చెప్తున్నారు నిపుణులు. మార్కెట్లో దొరికే pH స్ట్రిప్, యూరియా స్ట్రిప్స్ తో కల్తీ పాలను గుర్తించవచ్చంటున్నారు. pH రేషియో 6.4 నుంచి 6.6 మధ్యలో ఉంటే స్వచ్ఛమైన పాలని తెలిపారు. అంతకన్నా తక్కువ కానీ ఎక్కువగా ఉంటే కల్తీ చేశారని గుర్తించాలన్నారు. యూరియా స్ట్రిప్స్ పై పాలు వేసి గీతలు వస్తున్నాయో లేదో గమనించాలన్నారు. గీతలు వస్తే యూరియా కలిపారని తెలుసుకోవాలని సూచించారు. పాలు కొన్నిసార్లు మనకి బిస్కెట్ స్మెల్ వస్తుంది. బిస్కెట్ స్మెల్ అంటే అది కొన్నిసార్లు పాల పౌడర్ కలిపిన పాలు కూడా అయి ఉంటాయి. మిల్క్ పౌడర్తో చేసిన కర్డ్
కూడా గిన్నె నుంచి ఈజీగా విడిపోతుంది. అది ఒక చిన్న బ్లాక్ లాగా బయటకు వస్తుంది. గిన్నెకి ఎలాంటి అంటూ ఉండదు. అట్లా మనం కనిపెట్టొచ్చు. కల్తీ పాలను గుర్తించేందుకు కొన్ని సింపుల్ చిట్కాలు చెప్తున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. పెరుగు కోసం పాలను తోడేస్తే 5 గంటల్లోపు పెరుగు తయారైనా అసలు కాకపోయినా కల్తీ పాలుగా గుర్తించాలంటున్నారు. నాణ్యమైన పాలైతే పెరుగులో కొంత నీరుంటుందని, నీరు లేకుండా పూర్తిగా గడ్డ పెరుగొస్తే అవి కల్తీ పాలేనని హెచ్చరిస్తున్నారు. రంగు, రుచి, వాసనలో తేడా వచ్చినా ఎక్కువ కాలం నిలువ ఉన్నా కల్తీ పాలేనని చెప్తున్నారు అధికారులు. చిన్న చిన్న విషయాలను గమనించి కల్తీ పాల నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచిస్తున్నారు.